అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఫీల్డ్ చూద్దామన్నట్టుగా గుదిమళ్ళకి రావడం జరిగిందనమాట. ఖమ్మం పక్కన అనమాట ఇది. ఈరోజు మనము స్పైస్ వెజ్ కంపెనీ వాళ్ళది స్పైస్ 52 అనే వెరైటీని చూద్దామన్నట్టుగా గుదిమళ్ళకి అయితే రావడం జరిగిందనమాట. మన పక్కన రైతు ఉన్నారండి. తను వేసిన వెరైటీ తన ద్వారా కూడా ఒకసారి తెలుసుకుందాము. దాంతోపాటు ఎన్ని ఎకరాలు వేశారు, వేసిన వెరైటీ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, తనకు పంట ఏ విధంగా ఇప్పుడు వస్తుంది, చిన్నప్పటి నుంచి ఇప్పుడు మొక్క వేసినప్పటి నుంచి 2 months ఎగ్జాక్ట్గా కావస్తుంది. ఇప్పటికీ ఎలాంటి మందులు స్ప్రే చేశారు, రోగాలు ఎలా వస్తున్నాయి, రోగాలు ఏమైనా ఉన్నాయా, తట్టుకుంటుందా, ప్రస్తుతం చూసుకున్నట్లయితే బయట అందరి కొమ్మకులూరు సమస్య ఉంది, బొబ్బెర తెగులు సమస్య ఉంది, ఇంకా మనకు నల్లి అటాక్ అనేది కూడా మనకు బళ్ళారి నుంచి కామెంట్స్ వచ్చినాయి అనమాట. ఫోన్ చేస్తున్నారు. బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కానీ మరి ఇక్కడ ఎలా ఉందనేది ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఓకే అన్న, మీ పేరన్నా? నా పేరు పోతునక వెంకయ్య అన్న. నేను వెంకయ్య. ఏ ఊరు మీది? గుదిమల్ల అండి, ఖమ్మం రోడ్ల మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, మీరు వేసుకున్న వెరైటీ ఏమిటి? స్పైస్ 52 అండి. స్పైస్ 52 మీకు ఏ విధంగా వచ్చిందన్న వెరైటీ? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతము? బొబ్బర తెగులు ఏమైనా? బొబ్బర తెగలు, గొబ్బ కానీ, కొమ్మ కొల్లుడు కానీ ఏది లేని అలాంటిది. పంట కూడా ఒకసారి చూపి అన్న, తోట కూడా చూపించండి. గ్రోతింగ్ చూడండి. గ్రోతింగ్ ఎట్లా వస్తుంది? పిందెలు పడుతున్నాయి. పిందెలు అయితే అండి. కొమ్మ కొల్లుడు కానీ, ఎలాంటి చెట్లు చచ్చుడు కానీ, కొమ్మ బొబ్బరు కానీ ఎలాంటిది ఏం లేదండి. ఇంతవరకు అయితే రాలేదు. ఇప్పటికైతే మనం ప్రజెంట్ కూడా లేదండి, తట్టుకుంటుంది ఇది. ఇంకా నల్లి అయితే రాలేదు. ఇంకా సరే, మనకు వచ్చిన తర్వాత మందులు పడ్డ తర్వాత దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, మీకు బొబ్బెర సమస్య అయితే రాలేదు. ఇప్పటికీ వేసి ఎన్ని రోజులు అవుతుంది? తోట వేసి 50 రోజులు అయిందండి. 50 రోజులు 55 రోజులు అయింది. ఓకే, మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మరి? 25 ప్యాకెట్లు అండి. ఎన్ని ఎకరాలకు వేసారు? 2 ఎకరాలకు వేసాను. మీరు ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో తీసుకున్నానండి. మన ఖమ్మం జిల్లా తీసుకున్నారా? ఓకే, బుట్టలాగా ఆకారం వస్తుందా, ఎట్లా వస్తుంది? బుట్టలాగా దగ్గరికి మొత్తం భూమి కమ్మేస్తుందండి. బుట్ట లెక్క తొందరగా అల్లుకుంటుంది. ఇప్పటికీ ఎన్ని కట్టల మందు బస్తాలు వేసి ఉంటారు? కట్టలు ఎకరానికి 5 కట్టలు వేసాండి. ఎకరాకి 5. ప్రస్తుతం కొమ్మకులుడు అందరికి వస్తుంది. మేము ఈ వెరైటీకి ఏమైనా ఈ వెరైటీకి చాలా తక్కువ ఉంది. అన్నం ఒకటి వచ్చే నేను మన సింజంట వాళ్ళది ఏదో ఉంది, దాని పేరు మిరావెస్ డ్యూ కొట్టానండి. కొత్త ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందండి అది. ఓకే, మిరావెస్ డ్యూ అయితే సింజంట వాళ్ళది మనకు కొమ్మకులుడు కన్నట్టు తెచ్చి స్ప్రే చేయడం జరిగింది. దాంట్లో ఏమైనా కలిపారు? ఇంకా దాంట్లో దోమ కలిపారా? అంటే ఇక తెగుళ్ళు, ఇక బొబ్బర రాకుండా. ఓకే, రాకుండా. దాంతోపాటు మరి కాపు ఎట్లా వస్తుంది? పిందెలు పడుతున్నాయి. ఒకసారి తోట చూపి అన్న, తోట చూపియండి. ఫ్లవరింగ్ ఎట్లుంది? పూత డ్రాపింగ్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ పిందెలు దిగుతుంది. అంటే ఇప్పుడు మనకు ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే టైం అండి. ఏంటంటే ఇప్పుడు చేను పెరుగుదల టైము, దాంతోపాటు పూత పిందెలు పడుతూ చేను కమ్ముకునే టైం. 10వ తారీఖు 11వ నెల నవంబరు 2024 మనం గుదిమళ్ళ ఈ అన్నగారి తోటలో అయితే ఉన్నాము. ఈ నెలలో చూసాం కదా. ఇంకో 1 month తర్వాత ఈ వెరైటీని మళ్ళీ వచ్చి ఒకసారి చూద్దాము. తర్వాత ఏ విధంగా ఉన్నది మీకు వీడియో ద్వారా మళ్ళీ చూపిస్తాను. తోట చూపిస్తాను. ఒకసారి లొకేషన్ మొత్తం తోట చూపి అన్న. మనకు బొబ్బెర సమస్య అనేది పెద్దగా రావట్లేదు. ఏమైనా వచ్చినా 1-2 చెట్లు, 10 చెట్లు ఏమైనా ఒకటి అంతేనా? దాంతో ఆగిపోయింది. ఓకే, మీరు బొబ్బెర వస్తుందంటే మొదటగా కొట్టుకునే మందులు ఏంటి? రీజెంట్ ఒబెరాన్ కానీ, జంప్ కానీ, పోలీస్ కానీ, అలాంటి మందులు ఎక్కువ వాడేది. ఓకే, ఇవి మనకు దోమ మీద, ముడత మీద బాగా పనిచేస్తాయి. దాంతోపాటు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? అందులో మిరప పంట ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి చేస్తాను. 30 సంవత్సరాలు. మిరప తోట కూడా 30 సంవత్సరాలు. మీరు ప్రతి సంవత్సరము లాభదాయకంగానే ఉన్నారా? ఏనాడైనా మిరప పంటలో నష్టపోయారా? ఏ రోజు అసలు నష్టం జరగల. నల్లి వల్ల కొంచెం పోయిన సంవత్సరం కొద్దిగా డ్యామేజ్. ఓకే, అంతే తప్ప. ఓకే, పోయినసారికి ఈసారికి మీ తోట ఫీల్డ్ అనేది మార్పులు చేర్పులు ఏమైనా కనిపిస్తుంది? మార్పులు చేర్పులు చాలా ఉన్నాయి. పోయినసారి ఎట్లుండే తోట? పోయినసారి పెరగల చెట్లు ఇంతే ఉన్నాయి. అంత నల్లి వచ్చి పూత రాలిపోవటం, తెగులు రావడం. ఈ వెరైటీ మీకు ఎట్లా బాగుంది. ఓకే, రైతులందరూ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ సమయంలో చూసుకున్నట్లయితే రైతులందరూ వేసుకోవచ్చా? ఇంకో 1 month తర్వాత వచ్చి నేను చూస్తాను మీ తోట. అప్పుడు ఎట్లా పట్టింది, ఈ తోట ఇలాగే ఉందా, గుబురుగా అనేది చూస్తాను ఖచ్చితంగా. ఈరోజు మనము స్పైస్ 52 అనే వెరైటీని చూడ్డానికి అన్నట్టుగా గుదిమళ్ళకి రావడం జరిగిందనమాట. రైతు అయితే తనకు ఈ వెరైటీ బాగుంది, దగ్గర గనుపులు వస్తుంది, మంచి చిట్టాకు సన్న ఈగుర్లు వస్తున్నాయి. దాంతోపాటు ఫ్లవరింగ్ అయితే ఇప్పుడు అందరిది డ్రాపింగ్ ఉందనుకోండి, అది జనరల్గా జరుగుతూనే ఉంటుంది. పిందె అయితే పడుతుందండి. కాపు బాగా సెట్ అయ్యే సమయం కాబట్టి
ఇక మనకు మబ్బులు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ వాతావరణం వెదర్ తీర్పు బట్టి మనకు డ్రాపింగ్ అనేది జరుగుతుంది. అయినా కానీ తోట అయితే ఇప్పటికైతే గ్రోతింగ్ మంచిగా ఉంది. మనకు ఈ స్పైసీ 52లో మనకు బొబ్బెర అనేది కనిపిస్తలేదు ప్రజెంట్ అయితే. రైతుకు అడిగాను, ఒక 10 చెట్లైనా ఉన్నాయా అంటే నాకు 1-2 చెట్లు అయితే కనిపిస్తున్నాయి, దాన్ని అక్కడనే కంట్రోల్ చేశాను నేను, రీజెంట్ ఓబ్రాను జంపు పోలీస్ అలాంటిది కొట్టుకున్నానని చెప్పారు. మరి ఓకే, దాంతోపాటు కొమ్మకులుడు ప్రజెంట్ అందరి దాంట్లో ఉంది. ఒక్కసారి తోట ఇట్లా చూపాను, అందరి తోటలు ఎండిపోయినాయి కొమ్మకులుడుతో. ఈ తోటలో చూసుకున్నట్లయితే కొమ్మకులుడు సమస్య అనేది రాలేదు. కొమ్మకులుడు అనేది వాళ్ళు మిరావిస్ డ్యూ సింజెంటా వాళ్ళది ఎక్కడో ఒక చోట కనిపిస్తే మిరావిస్ డ్యూ కొట్టేశారంట, అక్కడితోనే స్ట్రక్ అయిందని చెప్తున్నారు రైతు అయితే. ఇది రైతన్నలారా, మనమైతే స్పైసీ 52 అనే వెరైటీని చూడడానికి గుదిమళ్ళకి రావడం జరిగింది. ఈ సమాచారం అనేది ఇచ్చిన రైతన్నకి మన ఛానల్ తరపున మన తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకేనండి, బాయ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ తోటి ఫార్మర్స్కి వీడియోని షేర్ చేయండి. మీ దగ్గర ఎవరైనా స్పైసీ 52 అనే వెరైటీ వేసి ఉంటే దీని గురించి మీరు కామెంట్ చేయండి.